హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర స్పృహలోకి వచ్చి ఇంకా అలా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటారు. అక్కడే ఉన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా బావా నువ్వు స్పృహలోకి వచ్చావా బావా అని డాక్టర్ డాక్టర్ అని డాక్టర్ని పిలుచుకొని వస్తుంది అపూర్వ. ఈలోపు శరత్ చంద్ర భూమి 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 అని కలవరిస్తూ ఉంటారు. వెంటనే అపూర్వ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది. భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఏడవడం, అపూర్వ భూమిని గెంటేయడం, ఇదంతా గుర్తు చేసుకుంటూ అంటే ఆ భూమిని చూడగానే, ఆ భూమి మాటలు వినగానే బావకి స్పృహ వచ్చిందన్నమాట అని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. డాక్టర్ శరత్చంద్రని చెక్ చేస్తారు. చెక్ చేసి ఇట్స్ ఎ మిరాకిల్ అండి, ఇప్పుడు తను ఆల్మోస్ట్ చాలా వరకు రికవర్ అవుతున్నారు. తను ఇప్పుడు స్పృహలోకి వచ్చారు. ఇంకా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. జస్ట్ ఒక నార్మల్ చెకప్ ఉంటుంది. మీరు ఇంకొక 2 అవర్స్లో అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అపూర్వ బావా నీకేమైనా అవుతుందేమోనని నేను ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా బావా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. అపూర్వ మీ ప్రేమ ఉన్నంతకాలం నాకేమీ అవ్వదు అపూర్వ, అవ్వదు అని శరత్చంద్ర నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. అలా ఇంకా శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు అపూర్వ ఫ్యామిలీ. ఇంటికి వెళ్ళిన వెంటనే శరత్చంద్ర శోభా ఫోటో దగ్గరికే వెళ్తారు. శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, శోభా ఇన్నాళ్ళు భూమిని నా కన్న కూతురిగా పెంచుకున్నాను. నీకు నాకు పుట్టిన కూతురు ఎక్కడుందో తెలీదు, కానీ ఒకవేళ తను తిరిగి వచ్చినా ఆ స్థానాన్ని భూమికి ఇచ్చానని చెప్తానని భూమిపై ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం శోభా, ఎంతైనా మన కన్న పిల్లలకి ఉన్నంత ప్రేమ బయటి వాళ్ళకి ఉండదు అని అంటే ఏంటో అనుకున్నాను. ఆ గగన్ గాడి కోసం భూమి నన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ నాకు నీకు పుట్టిన మన కూతురు ఎక్కడుందో తెలీదు. ఇప్పటి నుండి నా పని అదే శోభ. నా పెద్ద వారసురాలు ఎక్కడ ఉందో నేను ఖచ్చితంగా కనుక్కొని వెతికి నీ ముందుకి తీసుకువస్తాను శోభ అని పాపం ఆవేశంగా చెప్తూ ఉంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. కృష్ణప్రసాద్ బావగారు మీ వారసులు అని అనేలోపు అపూర్వ కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తుంది. చెప్పావో చంపేస్తా అని సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ. వెంటనే కృష్ణప్రసాద్ ఆగిపోతారు. ఏంటి కేపి, ఏదో చెప్పాలనుకున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. ఏమీ లేదు బావగారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. మీరా అయినా మా అన్నయ్య కూతురంటే ఎలా ఉంటుంది? ఆ భూమి అన్నయ్య కన్న కూతురని చెప్పుకోవడమే కానీ అన్నయ్యని చంపాలని అనుకుంది. అన్నయ్య నీకొక విషయం తెలుసా? ఆ భూమి ఎంత పచ్చబద్దాలు ఆడుతుందో. కోర్టులో తాను తప్పించుకోవడానికి తన్ని కన్న కూతురని చెప్పింది అన్నయ్య అని జరిగింది చెప్తుంది మీరా. ఒక్కసారిగా అపూర్వ అయ్యో ఈ తింగర్ది బయట పెట్టేసింది అని ఫీల్ అయిపోతుంది. శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఆ రౌడీల నుండి కాపాడి ఇంటికి తీసుకువెళ్తారు. శారద పూరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా భూమిని చూస్తుంటే నాకు ఒకవైపు జాలేస్తుంది, కానీ ఇంకొక వైపు శరత్చంద్ర కూతురని కోపం వస్తుంది అని అంటుంది పూరి. పూరి నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు? తప్పు. ఎందుకంటే భూమి మన ఇంటి ఆడపిల్ల, తను మన మనిషి. అలాంటి తనని మనం ఒంటరిగా వదిలేసి రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడే గగన్ దగ్గరికి వెళ్తాను. గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని ఒక్కసారైనా భూమి ఎక్కడుందో తెలుసుకొని రమ్మని అడుగుతాను అని గగన్ రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ గగన్ ఉండడు. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. అమ్మా అన్నయ్య వచ్చాడు అని అంటుంది పూర్ణిమ. ఇంకా వెంటనే హాల్లోకి వచ్చి చూసేసరికి గగన్ భూమిని ఇంటికి తీసుకువస్తాడు. ఒక్కసారిగా శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న గగన్ నువ్వు భూమిని ఇంటికి తీసుకొచ్చావు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శారద. అమ్మా నేను తన్ని ఇంటికి తీసుకొచ్చింది ఒంటరిగా ఉన్న ఆడపిల్లకి తోడుని రక్షని ఇవ్వాలని. భూమి తప్పు చేయని నిర్దోషని తెలుసు. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలని. కన్న తండ్రి అనే అతనే వదిలేసిన భూమి ఒకప్పుడు మన ఇంట్లో ఉండేది కాబట్టి నేను తన్ని రక్షించి తీసుకువచ్చానమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అమ్మ భూమి నువ్వు గగన్ మాటలేమీ పట్టించుకోవద్దు. వాడి మనసులో నీపై కొండంత ప్రేమ ఉంది కాబట్టే వాడు నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు భోజనం చేసావో ఏంటో, రామ్మా ఫ్రెష్ అయ్యిరా, నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి శారద అంటుంది. భూమి పాపం జాలిగా గగన్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి ఎప్పుడు నాకు కష్టం వచ్చినా మీరే నన్ను రక్షిస్తారు. నేను ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రేమించట్లేదని చెప్పినా మీరు మళ్ళీ మళ్ళీ నన్ను కష్టాల్లోండి బయటికి తీసుకువస్తూ ఉంటారు. నిజంగా ఇది మీకు ఎలా సాధ్యం అని కన్నీళ్లతో అడుగుతుంది భూమి. ఎందుకంటే నాది నిజమైన ప్రేమ భూమి, నిజమైన ప్రేమ. నా వైపు నుండి నా ప్రేమ నిజంగానే ఉంటుంది, కానీ నీ వైపు నుండి ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు.
అయినా ఇప్పుడు నువ్వన్నీ ఆలోచించొద్దు, కాస్త రెస్ట్ తీసుకో, రేపు కోర్టుకు వెళ్ళాలి కదా అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఎంతో గొప్పవారు గగన్ గారి మనసుని నాన్న అర్థం చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. నాన్న స్పృహలోకి వస్తే బాగుండు. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలీదు, కానీ ఒక్కసారి నేను నాన్న దగ్గరికి వెళ్ళాక, నిజం నిరూపణ అయ్యాక గగన్ గారిని నాన్నని ఖచ్చితంగా దగ్గర చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అపూర్వ ఫ్యామిలీ కోర్టుకి బయలుదేరతారు. శరత్ చంద్రతో అపూర్వ, బావా నువ్వు రెస్ట్ తీసుకో బావా, నిన్ను చంపాలనుకున్నా ఆ భూమిని అంతం చేసి వస్తాం, కోర్టే దానికి తగిన శిక్ష వేస్తుంది, నువ్వు రిలాక్స్ అవ్వు బావా అని అంటుంది అపూర్వ. లేదపూర్వ, నేను కూడా కోర్టుకి వస్తాను అని అంటారు శరత్ చంద్ర. నువ్వెందుకు బావా, వద్దులే అని అంటుంది అపూర్వ. లేదు, అసలు భూమి నాపై హత్యాయత్నం ఎందుకు చెయ్యాలి అనుకుంది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి. నేను బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల ఏం జరిగిందో నాకు అసలు గుర్తు రావట్లేదు, కానీ భూమి చేసిందో లేదో అనే అనుమానం నాకుంది, తను చెయ్యదనే నమ్మకం కూడా ఉంది. అందుకే కోర్టులో ఏం జరుగుతుందో, సాక్ష్యాలని ఏం చూపిస్తారో నాకు చూడాలనుంది అపూర్వ, నేను కూడా కోర్టుకి వస్తాను అని కోర్టుకి బయలుదేరతారు శరత్ చంద్ర. భూమి, శారద, పూర్ణిమ కూడా కోర్టుకి రీచ్ అవుతారు. భూమి గగన్ కోసం చూస్తూ ఉంటుంది, కానీ గగన్ అక్కడ కనిపించరు. మీరా ఇందుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటిందు, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, అల్లుడు గారు ఎక్కడా అని అడుగుతుంది మీరా. ఆయనకి ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉందంటమ్మా, నిన్న నైటే బెంగళూరు బయలుదేరుతున్నానని చెప్పారు, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటుంది ఇందు. ఇంకా కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. జడ్జ్ భూమి వైపు చూస్తూ, భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురు అని తను అభ్యర్థన పెట్టుకుంది, డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అని జడ్జ్ అడిగేసరికి ఇంకా అలా పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్సివ్ లాయర్ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని జడ్జ్కి ఇస్తారు. జడ్జ్ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని చెక్ చేసిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది, భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురేనని నిర్ధారించబడింది అని అంటారు జడ్జ్. భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని శరత్ చంద్ర ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ మాత్రం అలా ఇంకా రగిలిపోతూ ఉంటుంది. కానీ భూమి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నువ్వు శరత్ చంద్ర గారి కన్న కూతురివే, నీకు చంపాల్సిన అవసరం ఏంటి అని నువ్వు అన్నావు కరెక్టే, కానీ ఇప్పట్లో లోకం ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. కొంతమంది కన్న తల్లిని, కళ్ళ తండ్రులని ఆస్తుల కోసం చంపేస్తూ ఉంటారు, ప్లాన్ చేసి చంపేస్తూ ఉంటారు. ఆ హత్యాయత్నం ప్రకారం నువ్వు చేశావని ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తున్నారు. నీ దగ్గర ఇంకా బలమైన సాక్ష్యం ఏదైనా ఉంటే కోర్టుకి ప్రొడ్యూస్ చేయొచ్చు అని అంటారు జడ్జ్. డిఫెన్సివ్ లాయర్, మా దగ్గర సాక్ష్యాలేమీ లేవు యువర్ ఆనర్, కానీ భూమి ఆయన కన్న కూతురు కాబట్టి అని అంటారు డిఫెన్సివ్ లాయర్. పాడిన పాటే ఎన్నిసార్లు పాడతారు డిఫెన్స్ గారు, మీరు భూమి కన్న కూతురు అని చాలాసార్లు చెప్తున్నారు కరెక్టే, కానీ ఈ హత్యాయత్నం భూమి చేసిందా లేదా ఈ విషయం మాకు కన్ఫర్మ్ చేయండి చాలు అని అంటారా పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు డిఫెన్సివ్ లాయర్. వెంటనే ఇంకా జడ్జ్ వాదోపవాదాలు విన్న తర్వాత, భూమి శరత్ చంద్ర గారిని హత్య చెయ్యాలనుకుంది అనే నింద తనపై మోపబడింది. సరైన సాక్ష్యాలు లేక కోర్టులో కావాల్సింది సాక్ష్యాలే కాబట్టి భూమి అనబడే ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష అని అనేలోపు ఒక్క నిమిషం అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి చూసేసరికి అక్కడ గగన్ ఉంటారు. ఒక్కసారిగా గగన్ని చూసి భూమి, శరత్ చంద్ర, అపూర్వ, మీరా, వంశీ, ఇందు అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ వంశీ పక్కన వంశీ మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు గగన్ దగ్గర ఉంటారు. ఒక్కసారిగా అందరూ అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు. సార్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే అసలు ఏం జరిగిందో, నేను ఎలాంటి సాక్ష్యాలు సంపాదించానో నేను చెప్తాను సార్ అని అంటారు గగన్. ఓకే, ప్లీజ్ ప్రొసీడ్ అని అంటారు జడ్జ్. ఇంకా గగన్, సార్ అసలు ఏం జరిగిందంటే అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లో గగన్ నైట్ శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్తాడు. వెళ్ళి వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు. వాచ్మెన్, ఆ రోజు శరత్ చంద్ర గారిని హత్య చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతారు. అంటే ఉన్నాను సార్ అని అంటారు. మరి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అని అడుగుతాడు గగన్. సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ కరెక్ట్ అయిపోయాయి సార్ అని తడబడుతూ చెప్తాడు వాచ్మెన్. ఏంటి కరెక్ట్ అయిపోయాయా? 2 days బ్యాక్ ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కరెక్ట్ అయ్యాయా? సరే, నువ్వు నా మాట వినవని నాకు తెలుసు, నిన్ను ఎలా చేయాలంటే అని గగన్ గట్టిగా కాలర్ పట్టుకొని ఇంకా వాచ్మెన్ని కొడతాడు. సార్ వద్దు సార్, వదిలేండి సార్, నిజం చెప్తాను సార్. సార్ ఏం జరిగిందో నాకు తెలియదు సార్, కానీ ఒకటి మాత్రం నిజం, కరెక్ట్గా ఆ 2 గంటల్లో సీసీటీవీ
మొత్తం ఆగిపోయాయి సార్. ప్రాబ్లం ఏంటో తెలియలేదు. కానీ ముందుగా కృష్ణప్రసాద్ గారు, చెర్రీ గారు ఈ ఇంటికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళు 1 గంట ఉండి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చాడు. అతను వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన తర్వాత భూమి వచ్చింది అని అంటారు. ఒక అబ్బాయా? ఎవరతను అని అంటారు. అంటే తను చూడ్డానికి అని చెప్పి వంశీ ఫీచర్స్ చెప్తాడు ఆ వాచ్మెన్. నువ్వు అడుగుతుంది ఇతనేనా అని వంశీ ఫోటో చూపించేసరికి అవును సార్, ఇతనే సార్. కానీ ఒకటి, ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఇతని చేతికి నేను రక్తాన్ని చూశాను సార్ అని అంటాడు వాచ్మెన్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే శరత్చంద్రని చంపాలని ప్రయత్నించింది ఈ వంశీయా? అసలు వంశీకి ఆ అవసరం ఎందుకుంది? వంశీ ఎందుకు ఇలా చేయాలనుకున్నాడు? వంశీ కట్నం కోసం చేశాడా? అంటే నేను వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చాను. దాని తర్వాత నుండి వాళ్ళు మహారాణిలా ఇందుని చూసుకుంటున్నారు. అయినా ఎందుకు వంశీ ఇలా చేయాలనుకుంటాడు? అసలు ఇదంతా నిజమా, అబద్ధమా, లేకపోతే చెర్రీ వాళ్ళేమైనా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. లేదు, ఎందుకైనా ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి అని గగన్ హిందూకి కాల్ చేస్తారు. అమ్మా హిందూ అని అంటారు. అన్నయ్య, ఏంటన్నయ్య ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతుంది హిందూ. ఏం లేదమ్మా, ఒకసారి బావగారికి ఫోన్ ఇస్తావా అని అంటారు గగన్. ఆయన ఆఫీస్ పనిపై బెంగళూరు బయలుదేరారన్నయ్యా. ఇదిగో బయలుదేరి 1/2 అవర్ అయింది అని అంటుంది హిందూ. ఒక్కసారిగా గగన్కి అర్థమైపోతుంది. ఎస్, అంటే వీడే వంశీనే మా శరత్చంద్రని చంపాలని ప్రయత్నించాడు. ఇప్పుడు ఎక్కడ దొరికిపోతాడోనని పారిపోవాలనుకుంటున్నాడు అని వెంటనే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తాడనమాట గగన్. ఇంకా అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా వంశీని పట్టుకుని వంశీని బాగా కొట్టి నిజాన్ని బయట కక్కిచ్చి ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా ఇద్దరిని ఇంకా అలా లోపలికి తీసుకువస్తాడు గగన్. చెప్పు, వెళ్ళి చెప్పు అని అంటారు గగన్. అవును సార్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను బెదిరించింది. ప్రెగ్నెంట్ చేశానని నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను తనతో మాట్లాడుతూ ఉండడం మా శరత్చంద్ర గారు చూసేశారు. నన్ను ఇందుని విడదీయాలని ప్రయత్నించారు. నేను పెళ్లికి ముందు చాలా వెధవ పనులు చేసుండొచ్చు, కానీ పెళ్లి తర్వాత నేను ఇందునే నా ప్రాణం అనుకున్నాను, నా ప్రపంచం అనుకున్నాను. అందుకే ఇందు దృష్టిలో చెడ్డవాణ్ణి అవ్వకుండా ఉండాలని ఇదంతా చేశాను అని వంశీ చెప్తారు. వెంటనే అపూర్వ అక్కడికి వచ్చి వంశీని ఒక్కటి కొడుతుంది. రే పోపాత్ముడా, నా భావం చంపాలనుకుంటావరా? నీలాంటి వాళ్ళకి ఇలా కాదురా అని చెప్పి ఇంకా బాగా టపాటపా కొడుతూ ఉంటుంది అపూర్వ. ఆర్డర్ ఆర్డర్ మేడం, మీరలా వెళ్ళడం తప్పు అని జడ్జ్ చెప్తూ ఉంటారు. ఆమెను ఎవరైనా ఆపండి అంటారు. అయినా అపూర్వ మాత్రం బాగా చెంపలపైన టప్పా కొడుతూ ఉంటుంది వంశీని. రేయ్, నీ సంగతి చూస్తాన్రా, నీకు జైలు శిక్ష కాదు ఉరి శిక్ష పడేలా చేస్తాన్రా అని చెప్పి ఇంకా అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భూమి పరిగెత్తుకుంటూ పాపం శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న నాన్న, మీరు ఇక్కడికి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీకేం కాలేదు కదా నాన్న అని పాపం అలా భూమి అయితే శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు నా కన్న కూతురివమ్మ. శోభ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ నీ రూపంలో మళ్ళీ నా దగ్గరికే వస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అని పాపం అలా ఇంకా బాధపడుతూ చూస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇటువైపు వంశీని ఇంకా అలా అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా వంశీకి 10 ఏళ్ల జైలు శిక్షను విధిస్తారు జడ్జ్. మీరా మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇందు, అమ్మ ఏంటమ్మా ఇది? ఆయన ఏది చేసినా నా కోసమే చేస్తారు. కేసుని వెనక్కి తీసుకోమని మావయ్యతో చెప్పమ్మా, అత్తయ్యతో చెప్పు అని అంటుంది ఇందు. నేను ఇప్పుడేమీ మాట్లాడలేనే అని అంటుంది మీరా. చా అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలా ఇంకా ఇందు ఇటువైపు శరత్చంద్ర, భూమి రామ్మ వెళ్దామని భూమిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. పాపం భూమి వెనక్కి తిరిగి మరి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే గగన్ అలా కన్నీళ్లతో భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. శారదా, రే గగన్, నీకు నిజంగా ప్రేమ లేకపోతే నువ్వు ఇంతలా భూమి కోసం ఆలోచించవు, దాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నించవు. నాన్న, ప్రేమ అనేది ఒక్కసారి పుట్టిందంటే అది చంపేయడం ఎవరి వల్ల కాదు. నీ మనసులో భూమి అంటే ప్రేమ ఉంది, నాకు తెలుసు. కానీ భూమి నిన్ను ఆ శరత్చంద్ర అని అంటారు. వద్దమ్మా, వద్దు. ఇంకా భూమి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. భూమి నా జీవితంలో ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ ఇకపై భూమి ఆ శరత్చంద్ర కూతురే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. పాపం బాధపడుతూ ఇంటికి రీచ్ అవుతుంది శారద. శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకువెళ్తారు. శోభాచంద్ర ఫోటో ముందుకి తీసుకువెళ్ళి, శోభ, నేను ఇలా కోరుకోగానే నువ్వు అలా నన్ను నా కోరికని తీర్చేస్తావు. మన కన్న కూతుర్ని నా ముందు నిలబెట్టమని అడిగాను. నా ముందు నిలువెత్తు ప్రేమలా నిలబెట్టావు. నేను తన్ని ఎన్ని మాటలన్నా, తన్ని ఎంత దూరం పెట్టినా భూమి నన్ను
కన్న తండ్రిలాగే చూసుకుంది. మా అమ్మలా నన్ను చూసుకుంది. నా కోసం భూమి ఎన్నో కష్టాలను భరించింది, ఎన్నో కన్నీళ్లను దిగమింగుకుంది. ఇకపై భూమిని మహారాణిలా చూసుకుంటాను అని ఇంకలా శోభాచంద్రం ఫోటో ముందుకి వచ్చి బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. అపూర్వ ఇదంతా కోపంగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. ఇంకా అలా నక్షత్రని బేబీ ఏం చేస్తున్నావమ్మా, ఏమవ్వదమ్మా, అమ్మా బేబీ అని అనేసరికి గోరింటకు పిన్ని అమ్మాయి 1 నిమిషం ఆగు అని తలుపు ఇలా తీసేసరికి డోర్ చక్కగా వచ్చేస్తుంది. బ్రెయిన్ వాడాలమ్మాయి, రా లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళేసరికి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది నక్షత్ర. ఇదేంటి భూమి కన్నకూతురని తెలిసాక నీ కూతురికి పిచ్చెక్కిందా ఏంటి అని అంటారు గోరింటకు పిన్ని. ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది అపూర్వ. మమ్మీ నాకిప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. భూమి నాన్న డాడీ కన్న కూతురని తెలిసాక గగన్ బావ అస్సలు భూమిని వంక కూడా చూడు, భూమిని దూరం పెడతాడు. ఈ గ్యాప్ నాకు చాలు, నేను బావకి దగ్గర అవడానికి. నువ్వు మాట నిలబెట్టుకోవాలి, బావని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటుంది నక్షత్ర. ఈ బేబీకి నిజంగా పిచ్చి పట్టినట్టుంది. సర్లే ఏదో ఒకటి కవర్ చేస్తాను అని అపూర్వ. బేబీ నువ్వింత స్పోర్టివ్గా ఉండవడమే నాకు కావాలి. ఆ గగన్ గడికి నీకు నేను పెళ్లి చేస్తాను కదా, ఏం చేసినా పెళ్లి చేస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరాని చూస్తుంది అపూర్వ. ఈ మీరానే నాకు ఇప్పుడు ఆయుధం. ఈ మీరాని వాడుకొని ఆ భూమిని పైకి పంపించేస్తా అని ఇంకా అలా కోపంగా భూమి వైపు మీరా వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న ఇలా వచ్చారేంటి, జ్యూస్ తాగారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అంటుంది భూమి. అమ్మా ఎప్పుడు నా గురించే కాదు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నేను బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను రా అని చెప్పి ఇంకా అలా తన్ని బయటికి తీసుకువెళ్తారు. శరత్చంద్ర ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. చెప్తాను కదమ్మా రా అని చెప్పి ఇంకా షాపింగ్ మాల్కి తీసుకువెళ్తారనమాట. అలా శరత్చంద్ర ఇక్కడికి అని అంటుంది. చూడమ్మా నువ్వు ఎవరు, శోభాచంద్ర కూతురివి. ఈ కోట్లకి ఆస్తికి వారసురాలే శోభాచంద్ర. అలాంటిది నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నా వారసురాల్లాగే ఉండాలి. నీకు మంచి డ్రెస్ కొనించడానికి ఇక్కడికి వచ్చాను. రేపు ఉగాది కదా, కాబట్టి నిన్ను మొదటి వారసురాలిగా అందరికీ ప్రకటించి పెద్దగా ఈ పండుగని చేస్తాను అని శరత్చంద్ర హ్యాపీగా చెప్తారు భూమితో. గగన్ కూడా అదే షాపింగ్ మాల్కి వస్తారు ఉగాది షాపింగ్ కోసం. ఇంకా భూమి గగన్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏవండి అని దగ్గరికి వెళ్లేలోపు పాపం గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తారు భూమి అండ్ గగన్. భూమి గగన్ ఇద్దరు ఇంకా పక్కన ట్రయల్ రూమ్కి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంకా భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అది గమనించిన శరత్చంద్ర భూమి ఏం చేస్తున్నావమ్మా, రా వెళ్దామని చెప్పి ఇంక భూమిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు. భూమి శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. మీరా వాళ్ళని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అన్నయ్య నా కూతురు మాత్రం విడాకులు ఇచ్చి ఏడుస్తూ ఉంటే విడాకులు ఇప్పిస్తానని చెప్పావు, నీ కూతురికి మాత్రం అన్ని బట్టలు నగలు కొని తీసుకువస్తున్నావు, ఇది కరెక్ట్ కాదన్నయ్యా అని అంటుంది మీరా ఇంకొక మాట కూడా నువ్వు భూమి గురించి మాట్లాడితే నేను సహించను. కృష్ణప్రసాద్ అని పిలుస్తారు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. బావగారు అని అంటారు. చూడు కృష్ణప్రసాద్, నువ్వు భూమి విషయంలో ఏం చేశావో, ఆ 2 కోట్లు నువ్వు దొంగతనం చేశావని నీపై నింద పడినప్పుడు నేను నిన్ను అవమానించాను. ఆ విషయానికి ఇప్పుడు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే ఆ గగన్ గాడే ఇందుకి కట్నం ఇచ్చాడని నేను తెలుసుకున్నాను. అలాంటప్పుడు నీపై దొంగ అని నింద మోపడం కరెక్ట్ కాదని అర్థమైంది. అందుకే సారీ చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకొక విషయం, నీ భార్యని నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ మీరాతో ఏంటిది మీరా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, భూమి ఎవరు, శోభం చెల్లెలు కూతురే కదా, అలాంటిది నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే నిన్ను నేను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. నా మొదటి భార్యని నా కొడుకు గగన్ నా కూతుర్ని చూసుకుంటున్నాడు. అలానే నిన్ను నేను చూసుకోవాలి అని అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇంకా ఎవరిపై నువ్వు జెలస్ పెట్టుకోకూడదు. ఒకవేళ నీకు జెలసీ వచ్చినట్టయితే నేను నీ నుండి వెళ్ళిపోతాను అని స్ట్రాంగ్గా చెప్తారు. వద్దులేండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా. ఇది ఇలా ఉండగా ఉగాది సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అలా ఉగాది రోజు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అపూర్వ అలా ఇంకా దొంగతనంగా కిచెన్లోకి వెళ్ళి ఉగాది పచ్చళ్ళలో తను తెచ్చిన పాయిజన్ని కలుపుతుంది. ఇంకా పాయిజన్ కలిపేసి ఏమీ తెలియనట్టు మీరా ఉగాది పచ్చడి అయిపోయిందా, వెళ్ళి చూడు అని అంటుంది.
అలాగే వదినా అని చెప్పి వెళ్ళి చూస్తుంది. ఇంకా అలా ఉగాది పచ్చని కలిపి తీసుకువస్తుందనమాట మీరా. ఒక్కసారిగా ఇంకా గోరింటకు పిన్ని, అమ్మాయి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతారు. పిన్ని నేనంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను పిన్ని, ఆ భూమిని పైకి పంపించడానికే ప్లాన్ వేశాను అని, ఎప్పుడెప్పుడు భూమి ఆ విషయాన్ని తీసుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.